తెలుగుదేశం బీజేపీల మధ్య సఖ్యత సరే, అసలు వైసీపీ విషయంలో కేంద్రం పెద్దలకు ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉందా? ఆ పార్టీ నేతలకు కేంద్రం పెద్దల వద్ద ప్రాముఖ్యత ఇసుమంతైనా తగ్గలేదా? అంటే జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తే అవునని అనక తప్పదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తాజాగా ఓ వైసీపీ ఎంపీకి కేంద్రం ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పైగా ఆ వైసీపీ ఎంపీ కూటమి ప్రభుత్వానికి రాజకీయ శత్రువు. మద్యం కేసులో ఆయన రాష్ట్ర ప్రభుత్వం జైలుకు కూడా పంపించింది. కానీ కేంద్రంలో ఎన్డీఏకి మాత్రం మిత్రుడుగా మారిపోయారు. ఏపీలో వైసీపీకి రాజకీయంగా బద్ధ వ్యతిరేకైన మాజీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ టీంలో చోటు దక్కించుకున్నారు. అయితే కేంద్రం ఆ వైసీపీ ఎంపీకి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తోంది? కూటమి ప్రభుత్వం ఆయన్ని జైలుకు పంపిస్తే కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ ఏకంగా ఆ ఎంపీని ఐక్యరాజ్య సమితికి పంపించాలని ఎందుకు నిర్ణయించుకుంది? కేంద్ర నిర్ణయం కూటమిలోని అధికార టీడీపీ జనసేనకు నచ్చకున్నా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? లెట్స్ వాచ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిక్కర్ స్కామ్ పేరుతో వైసీపీ నేతలను టార్గెట్ చేసింది. జగన్ అధికారంలో ఉండగా ఆయనకు సన్నిహితులుగా ఉన్న అధికారులను, వైసీపీ నేతలను జైలుకి పంపుతోంది. అందులో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించారంటూ ఆయన్ని అరెస్టు చేయించింది ప్రభుత్వం. మిథున్ రెడ్డి దాదాపు 70 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఇటీవలే ఆయన బెయిలుపై విడుదలయ్యారు. మిథున్ బెయిల్ రద్దు చేయాలంటూ సిట్ అధికారులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో బెయిల్పై మిథున్ రెడ్డి బయటకు వచ్చాక ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆయనకు చోటు దక్కింది. దీనికి ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి నాయకత్వం వహిస్తారు. పురంధేశ్వరికి కూడా తన టీంలో మిథున్ రెడ్డిని చేర్చడం నచ్చకపోవచ్చు. కానీ కేంద్ర పెద్దలు తీసుకున్న నిర్ణయం కావడంతో ఆమెకి మరో ఆప్షన్ లేదు. పురంధేశ్వరి గతంలో ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పట్లో పురంధేశ్వరి పోరాటం చేశారు. మిథున్ రెడ్డి గతంలో ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేశారు. 2024 ఎన్నికల్లో పురంధేశ్వరి రాజమండ్రి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేశారు. దీంతో అప్పట్లో పురంధేశ్వరి ఓటమికి మిథున్ రెడ్డి గట్టిగానే కృషి చేశారు. మరోవైపు ఏపీ నుంచి కూటమి పార్టీలైన జనసేన, టీడీపీ నుంచి ఒక్కరికి కూడా ఈ బృందంలో చోటు దక్కకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్టు చేయించి జైలుకు పంపింది. అదే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆయనను ఐక్యరాజ్య సమితికి పంపిస్తుండటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో బెయిల్ రావడం ఒక అంశమైతే ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్య సమితికి పంపిస్తుండడం మరో ఎత్తు. తాజా పరిణామాల నేపథ్యంలో 2 రకాల చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఒక పక్క కూటమి ప్రభుత్వం కేసుల నేపథ్యంలో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన తండ్రి పెద్దిరెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. అయితే మిథున్ రెడ్డి కుటుంబంతో వైసీపీ అధినేత జగన్ కి మొదటి నుంచి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. జగన్ కూడా వారికి అంతే ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మార్పు వార్తలు కేవలం ప్రచారం మాత్రమే. ఇక కేంద్రంలో బీజేపీతో మొదటి నుంచి వైసీపీకి సన్నిహిత సంబంధాలున్నాయి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కేంద్రంలోని ఎన్డీఏ కూటమి తమకు అవసరమైన సందర్భంలో వైసీపీ మద్దతు కోరుతోంది. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ వైసీపీ మద్దతు కోరింది. దీంతో వైసీపీ కూడా ఎన్డీఏకి మద్దతు ప్రకటించింది. దీంతో కేంద్రం కూడా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైసీపీతో స్నేహం కొనసాగిస్తుంది. ఈ పరిణామాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన కూటమికి నచ్చకపోయినా కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో లేవు. 2014-19 మధ్య టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఎన్నికల్లో గెలిచాయి. అయితే ఆ తర్వాత కూటమిలో విభేదాలు రావడంతో ఎవరికి వారుగా విడిపోయారు. గతంలో టీడీపీతో ఎదుర్కొన్న అనుభవాల దృష్ట్యా కేంద్ర పెద్దలు కూడా వైసీపీతో సన్నిహితంగా ఉంటారా అనే చర్చ జరుగుతోంది. వైసీపీ తరపున 3 సార్లు ఎంపికైన మిథున్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కి అత్యంత సన్నిహితుల్లో ఒకరు. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ కేబినెట్ లో 5 ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై రాజకీయంగా ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు, పెద్దిరెడ్డి ఇద్దరూ చిత్తూరు జిల్లా వాసులే కావడంతో ఇద్దరి మధ్య చాన్నాళ్లుగా రాజకీయ వైరముంది. జగన్ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించారు. అయితే గత ఎన్నికల్లో ఆ ప్రయత్నాలు ఏవీ పనిచేయలేదు. ఇక పెద్దిరెడ్డి అధికారంలో ఉండగా తనని రాజకీయంగా ఇబ్బంది పెట్టారని, అందుకే చంద్రబాబు సీఎం అయ్యాక మిథున్ రెడ్డిని అరెస్టు చేసి కక్ష తీర్చుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2014లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ మిథున్ రెడ్డిని అప్పటి టీడీపీ ప్రభుత్వం అరెస్టు చేయించింది. మొత్తానికి ఏపీలో కూటమి ప్రభుత్వంతో జగన్ రాజకీయ పోరాటం చేస్తుంటే కేంద్రంలో ఎన్డీఏ పెద్దలు ఆ పార్టీకి సానుకూలంగా ఉండటం మాత్రం ఆలోచించాల్సిన విషయమే అంటున్నాయి రాజకీయ వర్గాలు.